అని కూటమి చెప్పుకుంటుంది. దగా డిఎస్సి అని వైసీపీ ప్రచారం చేస్తుంది. ఇప్పుడు కూటమి చెప్తుంది ఏంటంటే, మేము అధికారంలోకి వచ్చిన నెలల వ్యవధిలోనే 16,000 టీచర్ పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చి రిక్రూట్మెంట్ కంప్లీట్ చేశాం, ఇది మా ఘనత. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయలేదు, ఒక్క టీచర్ పోస్టింగ్ కూడా నింపలేదు. కానీ మేము చూడండి అని కూటమి గొప్పలు చెప్పుకుంటుంది. ఇక్కడ వైసీపీ ఏం చెప్తుంది, డిఎస్సి ఇచ్చింది నిజమే, కానీ దాంట్లో అక్రమాలు జరిగాయి, పేపర్ లీకేజ్ జరిగింది, తర్వాత స్పోర్ట్స్ కోటా కింద అనర్హులకి పోస్టింగ్లు ఇచ్చారు, అర్హులకేమో పోస్టింగ్ రాలేదు, అనర్హులకేమో పోస్టింగ్లు వచ్చాయని వైసీపీ చెప్తుంది. ఇప్పుడు వీటిలో ఏది నిజం? కూటమి చెప్తుంది నిజమా, వైసీపీ చెప్తుంది నిజమా? ఇది మనకు తెలియాలంటే రెండు రకాలుగా ఆలోచించాలి. ఒకటి, అసలు ఈ విషయాన్ని ఎవరు చెప్పాలి, రెండు, ఎప్పుడు చెప్పాలి. ఫస్ట్ ఎవరు చెప్పాలి? డిఎస్సి అభ్యర్థులు చెప్పాలి. ఎవరైతే అప్లై చేసుకున్నారో, ఎవరైతే ఎగ్జామ్కి అటెండ్ అయ్యారో, ఎవరైతే రిక్రూట్మెంట్ ప్రాసెస్లో పాల్గొన్నారో వాళ్ళు చెప్పాలి మాకు అన్యాయం జరిగిందని. కానీ వాళ్ళు చెప్పలేదు. పైగా ఎప్పుడు చెప్పాలి? సెకండ్ క్వశ్చన్, ఎప్పుడు చెప్పాలి? డిఎస్సి రిక్రూట్మెంట్ జరుగుతున్న సమయంలో, లేదు పోస్టింగ్లు ఇస్తున్న సమయంలో చెప్పాలి. పోస్టింగ్ అయిపోయి సంవత్సరం అవుతుంది, ఇప్పుడు ఎవరు చెప్పినా దానికి వ్యాలిడిటీ ఉంటుందా? సరే పోనీ నిజంగా అక్రమాలు జరిగాయి, కొద్దిగా లేట్గా తెలిసింది అనుకుందాం, ఏం చేయాలి? వెంటనే కోర్టుకి వెళ్ళాలి, వాళ్ళకున్న ఆధారాలతో కోర్టుకి వెళ్ళాలి. కోర్టు సహజంగా బాధితుల పక్షానే ఉంటుంది, ప్రభుత్వాల పక్షానే ఉండదు. కానీ కోర్టుకి వెళ్ళలేదంటే కోర్టుకి వెళ్ళారు, కొద్దిమంది వెళ్ళారు. వెళ్ళినప్పుడు వాళ్ళ పిటిషన్ని కోర్టు తోసిపుచ్చింది, ఎందుకంటే ఎలాంటి ఆధారాలు లేవు అక్రమాలు జరిగినట్టు అని. అంటే కోర్టు ముందు ఆధారాలు చెప్పలేరు, పైగా అసలు డిఎస్సి అభ్యర్థులు ఎవరు మాట్లాడట్లేదు, పైగా అసలు మాట్లాడిన సమయంలో ఎవరూ మాట్లాడలేదు. డిఎస్సి రిక్రూట్మెంట్ కంప్లీట్ అయ్యి 1 సంవత్సరం గడిచిన తర్వాత దాని రిజల్ట్ కనపడుతున్నప్పుడు, రిజల్ట్ కనపడుతుందని నేను ఎలా అంటున్నానంటే, మొన్న చూడండి 10th క్లాస్ రిజల్ట్, ప్రైవేట్ స్కూల్స్కి కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు ర్యాంకులు సాధించారు. అలాగే ప్రైవేట్ స్కూల్స్కి కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ కూడా ఒక పేపర్ ప్రకటన, మీడియా ప్రకటన రిలీజ్ చేసింది. ఈ గవర్నమెంట్ స్కూల్స్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలియజేస్తూ, ప్రభుత్వ స్కూల్స్లో చేరండి, మంచి విద్యాబోధన ఇచ్చే బాధ్యత మాది అని చెప్పేసి ప్రభుత్వం ఒక ప్రకటన జారీ చేసింది. ఇది చరిత్రలో మొట్టమొదటిసారి. మామూలుగా పేపర్ యాడ్స్, టీవీ యాడ్స్ అన్ని కార్పొరేట్ కాలేజీలు ఇచ్చుకుంటే యాడ్స్, ప్రభుత్వం యాడ్స్ ఇచ్చుకోదు గవర్నమెంట్ స్కూల్ తరఫున. కానీ మొన్న ఇచ్చింది, గవర్నమెంట్ స్కూల్స్లో ర్యాంకులు సంపాదించినటువంటి విద్యార్థులకు అభినందన తెలియజేస్తూ. అలా ఇచ్చే కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? మంచి ర్యాంకులు విద్యార్థులు సాధించారు కాబట్టి. మంచి ర్యాంకులు విద్యార్థులు ఎలా సాధించగలిగారు? టీచర్ పోస్టులు అన్నీ రిక్రూట్ అయ్యాయి కాబట్టి, విద్యాశాఖ బాగా పనిచేసింది కాబట్టి ఇప్పుడు ఈ విద్యాశాఖ బాగా పనిచేసింది అనే ఒక పాయింట్ను వైసీపీ ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు. అందుకనే సంవత్సరం క్రితం జరిగినటువంటి డిఎస్సి రిక్రూట్మెంట్ మీద ఒక విషయ ప్రచారం స్టార్ట్ చేసింది. మామూలుగా ఏంటంటే, నేను ఇందాక చెప్పినట్టుగా డిఎస్సి అభ్యర్థులు రోడ్డు మీదకి వచ్చి మాకు అక్రమం జరిగింది, మాకు అన్యాయం జరిగింది అని వాళ్ళు ఆందోళన చేస్తుంటే, వాళ్ళకి సపోర్ట్గా సిపిఎం, సిపిఐ అని కమ్యూనిస్ట్ పార్టీలు, వైసీపీ, ఇలా ప్రతిపక్ష పార్టీలన్నీ వాళ్ళకి మద్దతు తెలుపుతాయి. కానీ ఇక్కడ విద్యార్థులు ఎవరు, అభ్యర్థులు ఎవరు రోడ్డు మీదకి రావట్లే, వాళ్ళెవరూ కూడా అక్రమాలు జరిగే, అన్యాయం జరిగిందని చెప్పట్లే. కానీ వైసీపీ పార్టీ చెప్పే ప్రయత్నం చేస్తుంది. ముందుగా 1 నెల రోజుల పాటు క్యాంపెయిన్ చేసింది, అక్రమాలు జరిగాయి, అన్యాయాలు జరిగాయి అని చెప్పేసి కొంతమంది లాజిక్లు పట్టుకొని ఎవరైతే దగ్గరకు వచ్చి మిస్ అయ్యారో వాళ్ళ పేర్లు పెట్టి ఏదో 1-2 లాజిక్లు పట్టుకొని విపరీతమైన ప్రచారం చేసింది 1 నెల రోజుల పాటు. వైసీపీకి వాళ్ళకి ఏంటంటే, వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య ఏంటంటే, ఒక విషయాన్ని 100 సార్లు 100 మందితో చెప్పిస్తే నిజం కాకపోద్దా. రెండోది, మనం చేసే ప్రచారం వల్ల ఒకళ్ళే కాకపోతే ఒకళ్ళ అభ్యర్థులు మనతో వస్తారుగా. ఎవరో ఒకళ్ళు దగ్గరకు వచ్చి మిస్ అయిన వాళ్ళు, నాకు జాబ్ మిస్ అయిందే అని బాధ ఉన్నవాళ్ళు, నాకు వచ్చేది ఏదో జరిగింది అనేటువంటి ఒక ఆందోళన ఉన్నవాళ్ళు వైసీపీతో కనెక్ట్ అయిపోతారుగా. ఇప్పుడు లక్షలాది మంది పోస్టింగ్లు మిస్ అయ్యారు. ఇప్పుడు 4 లక్షల మందో 3.5 లక్షల మందో డిఎస్సికి అప్లై చేసుకున్నారు, 16,000 పోస్టుల వరకు అటు ఇటుగా రిక్రూట్ అయ్యాయి. మిగతా వాళ్ళందరికీ రాలేదుగా. ఈ రానోళ్ళు లక్షల సంఖ్యలో ఉన్నవాళ్ళు, వచ్చిన వాళ్ళు వేల సంఖ్యలోనే ఉన్నారు. ఇప్పుడు ఈ రాని లక్షల సంఖ్యలో ఉన్న వాళ్ళలో కనీసం వేలాది మంది అసంతృప్తితో ఉండరా? ఒక 20,000 మంది అసంతృప్తులు దొరుకుతారు. వాళ్ళని పట్టుకొని వాళ్ళ పేరుతో వీళ్ళు రాజకీయం చేద్దాం అనేటువంటి ప్రయత్నం. ఇదంతా ఎందుకోసం జరుగుతుంది? విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ ఉండటం వల్ల. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ ఉన్నాడు, అతని సక్సెస్ కనపడుతుంది. అతని సక్సెస్ కనపడటానికి వీలేదు. ఇప్పుడు నారా లోకేష్కి అర్జెంటుగా మరకలు అంటియాలి. ఎందుకంటే ఇప్పుడు నారా లోకేష్ ఉంటే ఉద్యోగాలు వస్తాయి,
జగన్ ఉంటే ఉద్యోగాలు ఊడతాయి. ఈ ఒపీనియన్ జనానికి వచ్చిందనుకోండి, జగన్కి లోకేష్కి కంపారిజన్ పెట్టినప్పుడు జగన్ వల్ల ఉద్యోగాలు ఏమొచ్చాయి, అసలు ఒక డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలేదు కదా, ఇప్పుడు నారా లోకేష్ ఇస్తున్నాడు కదా, పైగా ప్రైవేట్ ఉద్యోగాలు కూడా లక్షల కోట్ల పెట్టుబడులు, గూగుల్ డేటా సెంటరు, రిలయన్స్ డేటా సెంటరు, తర్వాత ఐటీ కంపెనీలు, తర్వాత ఏ హబ్స్, తర్వాత ఇతర మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, ఇవన్నీ వస్తున్నాయి కదా, అంటే లోకేష్ జాబ్ క్రియేషన్ చేస్తున్నాడు కదా అనేటువంటి కంపారిజన్ వచ్చిందనుకోండి, ఇది జగన్కి ఇబ్బంది. రేపు పొలిటికల్గా ఫ్యూచర్కి ఇబ్బంది జగన్కి. ఇప్పుడు అంతా జంజీ యూతే కదా ఓటర్స్ అంతా. వీళ్ళు కంపారిజన్ ఒకప్పుడులాగా లేదు రాజకీయం. కంపారిజన్ చేసుకుంటారు. కంపారిజన్ చేసుకున్నప్పుడు జగన్కి లోకేష్కి తేడా క్లియర్గా ప్రజలకు అర్థమైనప్పుడు, జగన్ ఇమేజ్ డ్యామేజ్ అయినప్పుడు ఇక వైసీపీ ఎప్పటికీ గెలవలేదు కదా. సో కాబట్టి ఇప్పుడు అర్జెంటుగా నారా లోకేష్కి మరకలాంటి ఇవ్వాలి. దానికోసం జరుగుతున్న ప్రయత్నం. ఇప్పుడు నేనేమంటానంటే అండి, ఇప్పుడు నీట్ పేపర్ లీక్ అయింది, దేశంలో నీట్ పేపర్ లీక్ అయింది, మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ లీక్ అయిన తర్వాత లీక్ అయిందని ఎవరు చెప్పారు? ఆ నీట్ కుటుంబాలు, అంటే విద్యార్థులు అభ్యర్థుల కుటుంబాలు చెప్పాయి. వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు. వారు రోడ్డు మీదకి వచ్చిన తర్వాత రాజకీయ పార్టీలు వాళ్ళకి సపోర్ట్గా నిలబడ్డాయి. ప్రతిపక్షాలు, బీజేపీ వ్యతిరేక పక్షాలన్నీ వాళ్ళకి సపోర్ట్గా నిలబడ్డాయి. అలాగే ఇక్కడ కూడా డిఎస్సిలో అక్రమాలు జరుగుతుంటే డిఎస్సి అభ్యర్థులు రోడ్డు మీదకి వచ్చేవాళ్ళు, వైసీపీ అన్ని పార్టీలు వాళ్ళకి సపోర్ట్గా ఉండేవి. కానీ ఇక్కడ డిఎస్సి అభ్యర్థులు ఎవరు రాలేదు. అప్పుడు నీటు లీక్ కాగానే ఒక రోజుల వ్యవధిలోనే విషయం బయటకు వచ్చింది, అభ్యర్థులు రోడ్డు మీదకి వచ్చారు. కానీ ఇక్కడ చూడండి, సంవత్సరం వరకు అసలు లీక్ అయిందని ఎవరికి తెలియదు, అక్రమాలు జరిగాయని ఎవరికి తెలియదు. సంవత్సరం తర్వాత స్టార్ట్ చేశారు. ఎందుకు స్టార్ట్ చేశారు? దీంట్లో రాజకీయ కారణాలు ఉన్నాయి. కాబట్టి వైసీపీ రాష్ట్రంలో ఒక అశాంతిని క్రియేట్ చేయడం కోసం, నారా లోకేష్కి మరకలు అంటించడం కోసం, తమకు చేతగాంది అవతలోడికి చేతనవుతుంది అనేటువంటి ఒక అసహనంలో, ఒక అభద్రతలో చేస్తున్న గందరగోళం. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.